శ్రీ అష్టకాల భైరవ మహిమ మహామంగళాచరణం భైరవుని అవతార రహస్యం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. ఓం కాల భైరవాయ నమః. శివభక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనం పరమశివుని అత్యంత ఉగ్ర స్వరూపమైన, అదే సమయంలో భక్తులను కాపాడే అపార కరుణామూర్తి అయిన శ్రీ అష్టకాల భైరవ స్వామి వారి దివ్య చరిత్ర, మహిమలు, పూజా విధానం మరియు ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోబోతున్నాము. ఈ కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, ఇది అహంకారాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించే పరమశివుని దివ్య సందేశం. మనసును ప్రశాంతంగా ఉంచి భక్తితో ఈ దివ్య కథను వినండి. శ్రీకాల భైరవుని అనుగ్రహం మీ కుటుంబానికి, మీ జీవితానికి శాంతి, ధైర్యం, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించాలని మనసారా ప్రార్థిద్దాం. సృష్టి ప్రారంభ కాలంలో ఈ విశ్వం అంతా పరబ్రహ్మ స్వరూపమైన పరమశివుని చైతన్యంతో నిండిపోయి ఉండేది. ఆయనే సృష్టికి మూలం, ఆయనే స్థితికి ఆధారం, ఆయనే లయకారకుడు. ఆ అనంత పరమాత్మ సంకల్పంతో బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని, మహావిష్ణువు స్థితి కార్యాన్ని నిర్వహించడం ప్రారంభించారు. కాలం గడుస్తుండగా బ్రహ్మదేవునిలో ఒక చిన్న అహంకారపు విత్తనం మొలకెత్తింది. ఈ జగత్తును సృష్టిస్తున్నది నేనే, నాకంటే గొప్పవాడు మరెవరు అనే భావన ఆయనలో పెరుగసాగింది. అహంకారం ఎంత చిన్నదైనా అది పెరిగితే జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఒక రోజు బ్రహ్మదేవుడు దేవతల సమక్షంలో తానే పరమేశ్వరుడనని ప్రకటించడం ప్రారంభించాడు. దేవలోకం నిశ్శబ్దమైంది. దేవతలందరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు. అప్పుడు మహావిష్ణువు వినయంతో ఇలా అన్నారు: ఓ బ్రహ్మదేవా, మనమందరం పరమశివుని సంకల్పంతోనే మన పనులను నిర్వహిస్తున్నాము. పరమసత్యం ఒక్కటే, అది మహాదేవుడు. కానీ బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని విడిచిపెట్టలేదు. ఆ సమయంలో కైలాస పర్వతం అంతటా ఒక అద్భుతమైన దివ్య ప్రకంపన వ్యాపించింది. అనంత ఆకాశంలో ఓంకార నాదం మార్మోగింది. శివుని మూడవ నేత్రం నుంచి కోట్లాది సూర్యుల కంటే ప్రకాశవంతమైన అగ్ని జ్యోతి వెలువడింది. ఆ జ్యోతి క్రమంగా ఒక దివ్య రూపాన్ని ధరించింది. ఆ రూపం భయంకరమైనది, అయితే భక్తులకు అది అపారమైన రక్షణ స్వరూపం. నల్లని మేఘాల వంటి కాంతివర్ణం, అగ్నిలా జ్వలించే నేత్రాలు, జటాజూతంలో ప్రకాశించే చంద్రకళ, మెడలో నాగాభరణాలు, కపాలాల మాల, చేతుల్లో త్రిశూలం, డమరుకం, ఖడ్గం, పాశం. ఆ దివ్య స్వరూపమే శ్రీకాల భైరవుడు. కాలాన్ని కూడా నియంత్రించగల పరమశక్తి. అందుకే ఆయనకు కాల భైరవుడు అనే నామం వచ్చింది. ఆయనను చూసి దేవతలందరూ వినయంతో నమస్కరించారు. వేదాలు, స్తోత్రాలు గానం చేశాయి. దిక్పాలకులు చేతులు జోడించి నిలబడ్డారు. కైలాసం అంతా దివ్య జ్యోతితో ప్రకాశించింది. భైరవుడు కోపానికి ప్రతీక కాదు, ఆయన ధర్మాన్ని రక్షించే శక్తి, అహంకారాన్ని ఛేదించే జ్ఞానం, భక్తులను కాపాడే పరమ దయామూర్తి, కాలాన్ని నియంత్రించే జగదాధిపతి. ఆయన సన్నిధిలో అబద్ధం నిలవదు, అధర్మం నిలవదు, దుష్టశక్తులు నిలవవు. కేవలం సత్యం, ధర్మం, భక్తి మాత్రమే నిలుస్తాయి. ప్రియమైన భక్తులారా, కాలభైరవుని దర్శనం అంటే కేవలం ఒక దేవుని దర్శనం కాదు. మనలోని భయం, అహంకారం, అజ్ఞానం, పాపాలను దహనం చేసే దివ్య జ్యోతిని దర్శించడం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించే పరమశివుని అనుగ్రహాన్ని పొందడం. అందుకే శివభక్తులు కాలభైరవుని క్షేత్రపాలకుడు, కాలాధిపతి, భక్తరక్షకుడు అని భక్తిపూర్వకంగా స్మరిస్తారు. ఓంకాల భైరవాయ నమః. ఓంకాల భైరవాయ నమః. ఓంకాల భైరవాయ నమః. ఓంకాల భైరవాయ నమః. ఓంకాల భైరవాయ నమః.